4 స్టార్ ఆఫ్ డెస్టినీ ఈ బుక్ గురించి మీరు గత కొన్ని రోజులుగా ఎక్కడో అక్కడ వినే ఉంటారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఈ బుక్ని చూపించి బీజేపీ పార్టీని, మోడీ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. అలా ఎందుకు అంటే ఈ బుక్లో మోడీ గారి ఫెయిల్యూర్ గురించి, చైనా మన బార్డర్ని ఆక్యుపై చేస్తున్న సమయంలో కూడా మోడీ ప్రభుత్వం పెద్దగా రెస్పాండ్ కాలేదు అనే విషయాలు ఉన్నాయి అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అయితే అసలు ఈ బుక్ ఎవరిది, ఎవరు రాశారు అనే విషయానికి వస్తే ఈ బుక్ని రాసింది మనోజ్ ముకుంద్ నరవానే గారు. ఈయన మన మిలిటరీలో 4 స్టార్ జనరల్, అంటే మిలిటరీలో చాలా పెద్ద పదవి. ఇతని తర్వాత డైరెక్ట్గా సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫే ఉంటారు. అయితే ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ని, తను మిలిటరీలో ఏమేం చేశారు, ఎటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారు అనే విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ఆత్మకథను రాసుకున్నారు. అదే ఈ బుక్. అయితే ఇందులో ఈయన 2020 సమయంలో ఈస్టర్న్ లదాఖ్ ప్రాంతంలో చైనా మన దేశాన్ని ఆక్యుపై చేయడానికి వస్తున్న సందర్భాన్ని వివరించారు. ఆ సమయంలో మిలిటరీ ఆఫీసర్లు ఎలా రియాక్ట్ అయ్యారు, డిఫెన్స్ మినిస్టర్ ఎలా రియాక్ట్ అయ్యారు, మోడీ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఈ బుక్లో ఒక చిన్న భాగంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు దాని గురించే అతిపెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఈ బుక్ని చూపిస్తూ రాహుల్ గాంధీ పార్లమెంట్లో మోడీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఈ బుక్ గురించి ఫర్దర్గా మాట్లాడకుండా రాజ్నాథ్ సింగ్ గారు, అంటే మన డిఫెన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అడ్డుకున్నారు. దీన్ని కూడా అపోజిషన్ పార్టీలు ఈ అమిత్ షా అండ్ రాజ్నాథ్ సింగ్ మాతో భయపడుతున్నారు అని చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఎటువంటి నిజం లేదు. నిజానికి పార్లమెంట్లో ఏదైనా ఒక బుక్ గురించి, వేరే విషయం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. స్పీకర్ దగ్గర నుంచి, పార్లమెంట్ కమిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ రాహుల్ గాంధీ ఇక్కడ డైరెక్ట్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ బుక్ గురించి మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ బుక్ని ఇతను చేతిలో పట్టుకొని చూపిస్తున్నాడు, కానీ ఈ బుక్ బయట పబ్లిష్ అవ్వలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఈ బుక్ని రాసిన నరవానే గారు, అలాగే ఈ బుక్ పబ్లిషింగ్ రైట్స్ తీసుకున్న పెంగ్విన్ పబ్లిషర్స్ కూడా క్లియర్గా చెప్పేది ఏమిటంటే ఈ బుక్ని మేము బయట పబ్లిష్ చేయలేదు, రాహుల్ గాంధీ గారు చెప్పేది మాకు తెలియదు అని చెప్తున్నారు. సేమ్ ఇదే విషయం గురించి రాహుల్ గాంధీ గారిని అడిగితే ఆయన చెప్తున్నారు, నేను బుక్ చదవలేదు, కానీ ఒక మ్యాగజైన్లో దీని గురించిన కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని నేను కోట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ అయితే నిజంగా చాలా బాగుండేది. ఏ ప్రభుత్వానికైనా గట్టి అపోజిషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ బీజేపీకి ప్రాపర్ వేలో క్వశ్చన్ చేసే ఒక అపోజిషన్ లీడర్ లేరు. రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఉన్నందుకు బీజేపీ ఎంతగానో సంతోషపడుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చేసే పనులు చాలా మట్టుకు బీజేపీకే బెనిఫిట్ని ఇస్తాయి. ఇతను స్టార్టింగ్లో ఈ బుక్లో ఉన్న విషయాలే చెప్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక మ్యాగజైన్లో ఈ బుక్ గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ని నేను కోట్ చేస్తున్నాను అని చెప్పాడు. ఇలా మాట మీద ఉండకుండా డిఫరెంట్ మాటలు మార్చినప్పుడు ఆ లీడర్ పైన నమ్మకం పోతుంది, అతని క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, అండ్ లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అందుకే మనోడు చాలాసార్లు నోరు జారి కోర్టులో పబ్లిక్గా సారీ చెప్పాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం మాట్లాడాడు అనే విషయానికి వస్తే, మన లదాఖ్ ఈస్టర్న్ బార్డర్ ఏరియాలో ఒక ప్రాంతం ఉంది, అదే రెచిన్ లా. అక్కడే మన LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. అయితే చైనాకు చెందిన కొంతమంది సైనికులు నడుచుకుంటూ వెపన్స్తో బార్డర్ వైపు వస్తున్నారు, అండ్ వాళ్ళతో 4 బ్యాటిల్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇలా శత్రువులు మన దేశాన్ని ఆక్యుపై చేయడానికి వస్తున్నప్పుడు మోడీ గారు వెంటనే స్పందించలేదు, అండ్ స్పందించాల్సిన విధంగా స్పందించలేదు అంటూ రాహుల్ గాంధీ అండ్ అపోజిషన్ పార్టీలు ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ గాంధీకి నేను అగెన్స్ట్ కాదు. రాహుల్ గాంధీ నిజంగా ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్గా ఉండాలి అనేది నా ఆశ. కానీ మనోడు ప్రతిసారి నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ బుక్ పట్టుకొని అందులో కొద్ది విషయాల గురించి మాట్లాడుతూ పెద్ద రచ్చ చేస్తున్నాడు. కానీ ఆ బుక్లో ఎగ్జాక్ట్గా ఇతను చెబుతున్న విషయం మొత్తం బయటికి వస్తే బీజేపీకే బెనిఫిట్ అవుతుంది, ఆల్రెడీ అయ్యింది కూడా. అయితే ఆ బుక్లో ఏముంది అనేది మిలిటరీకి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు అని చెప్తున్నాడు, అండ్ పవర్లో ఉన్న మోడీ గారికి తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనాలు కూడా అందులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అపోజిషన్ పార్టీలు ఈ విషయం పైన ఎందుకు ఫోకస్గా మాట్లాడుతున్నాయి అంటే, రాహుల్ గాంధీ ఈ బుక్ గురించి మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సీరియస్గా లేచి అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అందుకే అక్కడ ఏదో ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారు.
కానీ నిజానికి వీళ్ళు రాహుల్ గాంధీని ఆపింది బుక్ పబ్లిష్ కాకముందే, అందులో ఏముందో బయటకు రాకముందే దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పడానికి. బై ద వే, ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మన దేశ మిలిటరీకి చెందిన వాళ్ళు, అది నేవీ వాళ్ళైనా, ఎయిర్ ఫోర్స్, ఈవెన్ దేశ సెక్యూరిటీకి చెందిన సీక్రెట్ సర్వీస్ వాళ్ళైనా సరే, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఏదైనా బుక్ రాస్తే దాన్ని వెంటనే పబ్లిష్ చేయడానికి ఉండదు. బుక్ని రాసి ఆర్మీ హెడ్ క్వార్టర్కి, డిఫెన్స్ మినిస్ట్రీకి పంపిస్తారు. మినిస్ట్రీ వీళ్ళు రాసిన బుక్ని లైన్ టు లైన్ మొత్తం చదివి అందులో దేశానికి సంబంధించిన ఎటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లేదు, దేశానికి సంబంధించిన ఎలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయట రివీల్ కావట్లేదు అని వాళ్ళకు అనిపిస్తేనే ఆ బుక్ పబ్లిష్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు, లేదా అందులో మార్పులు చేయమని సజెషన్ చేస్తారు. ఇప్పుడు ఈ బుక్ మన డిఫెన్స్ మినిస్ట్రీ అండర్లో ఉంది, వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తున్నారు, ఇది ఇంకా పబ్లిష్ అవ్వలేదు. ఇక ఇప్పుడు అసలు లదాఖ్ బార్డర్లో ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. 2019 నుంచి 22 వరకు నరవనే గారు 4 స్టార్ జనరల్గా మన మిలిటరీలో పనిచేశారు. 4 స్టార్ అంటే ఇతను బార్డర్లో ఉన్న సోల్జర్స్ అందరికీ లీడర్ లాంటివాడు. అతని తర్వాత డైరెక్ట్గా CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫే ఉంటారు. ఆ తర్వాత డైరెక్ట్గా డిఫెన్స్ మినిస్టర్, ఆ తర్వాత మోడీ గారు ఉంటారు. అంటే ఇతను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాడో మీకు అర్థమై ఉంటుంది. జూన్ 15, 2020 గల్వాన్ వ్యాలీలో మనకు చైనీస్ సైనికుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆగస్టు 31, 2020న రాత్రి 8:15 లడాఖ్లోని ఈస్టర్న్ బార్డర్లో LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వైపు కొంతమంది చైనీస్ ఆర్మీ అండ్ 4 యుద్ధ ట్యాంకులు వస్తున్నట్టుగా నార్థన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ జోషి గమనించారు. సరిగ్గా 8:20 ఈ విషయాన్ని ఈయన జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే గారికి ఇన్ఫామ్ చేశారు. అప్పుడు నరవానే గారు ఈ చైనీస్ సైనికులు మన బార్డర్లోకి రాకుండా ఉండేందుకు కొన్ని వార్నింగ్ షాట్స్ని ఫైర్ చేశారు. అయినా కూడా చైనీస్ ఆర్మీ ఆ బాటిల్ ట్యాంక్స్ మన వైపు రావడం ఆగలేదు. దాంతో సరిగ్గా 10 నిమిషాల తర్వాత రాత్రి 8:30 ఈ విషయాన్ని నరవానే గారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి, CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారికి అండ్ మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారికి ఇన్ఫామ్ చేస్తూ మమ్మల్ని ఏం చేయమంటారు, ఎలా రియాక్ట్ కామంటారు అని పర్మిషన్ అడిగారు. ఎందుకంటే చైనా సైనికులు డైరెక్ట్గా మన బార్డర్ వైపుకు రావడం ఒక అతిపెద్ద యుద్ధానికి దారి తీయగలదు. ఇది చిన్న విషయం కాదు. అందుకే ఆయన అన్ని విషయాలు క్లియర్గా మెన్షన్ చేసి నెక్స్ట్ ఏం చేయమంటారు అని అడిగారు. 9-10 చైనా ఆర్మీ ఆగకుండా కంటిన్యూగా బార్డర్ వైపుకు వస్తూనే ఉంది. వాళ్ళు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నారు. అప్పుడు అంటే 9:25 నరవానే గారు మళ్ళీ మన డిఫెన్స్ మినిస్టర్కి ఫోన్ చేసి, సార్, చైనా మిలిటరీ జనరల్ మనతో మాట్లాడాలి, ఒక మీటింగ్ అరేంజ్ చేయాలి, గొడవలన్నీ క్లియర్ చేసుకుందామని చెప్తున్నారు అంటూ ఇన్ఫామ్ చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ దోవాల్ గారు, బిపిన్ రావత్ గారు వీళ్ళంతా కలిసి నెక్స్ట్ ఏంటి అనే డిస్కషన్లో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో చైనా ఆర్మీ నుంచి మీటింగ్ కోసం ఒక రిక్వెస్ట్ వచ్చింది. అది చైనా ఆర్మీ కావాలని క్రియేట్ చేసిన ఒక డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఆ తర్వాత అంటే రాత్రి 10 గంటలకు మన నార్థన్ కమాండ్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ చైనీస్ ఆర్మీ డిస్కషన్లు చేద్దాము అని ఇన్ఫర్మేషన్ ఇస్తూనే మళ్ళీ బార్డర్ వైపుగా రావడం మొదలుపెట్టారు. కిలోమీటర్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం వరకు వచ్చేశారు. ఆ టైంలో చైనీస్ ఆర్మీ 500 మీటర్ల దూరంలో ఆగిపోయిందా లేదా మన వైపు వస్తుందా అనేది కొద్దిసేపు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు డిస్కషన్లు చేద్దాము అంటున్నారు, అలాగే ఆయుధాలు పట్టుకొని బార్డర్ వైపుగా వస్తున్నారు. నరవానే గారు బార్డర్ సిచ్యువేషన్ని క్లియర్గా గమనించి ఇలా అయితే కుదరదు, ఇక మనం కూడా మీడియం ఆర్టిలరీ గన్స్ని యూజ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. కానీ కొద్దిగా మిస్టేక్ జరిగిన ఆ సమయంలో అతిపెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోతుంది, లక్షల మంది ప్రాణాలు పోతాయి. అందుకే ఈయన సిచ్యువేషన్ని 10:20 హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేశారు. అంటే డిఫెన్స్ మినిస్టర్, ప్రధానమంత్రి మోడీ గారు, అజిత్ దోవాల్ గారికి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అందించారు. అప్పుడు వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి నరవానే గారికి ఏం చెప్పారో తెలుసా? మోడీ గారి నుంచి వచ్చిన ఆర్డర్ ఏమిటంటే మీకు ఏది రైట్ అనిపిస్తుందో అది చేయండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, డూ యువర్ బెస్ట్, ఏం జరిగినా మేము చూసుకుంటాము అన్నట్టుగా ఆర్డర్ పాస్ చేశారు. మరి ఈ విషయం చైనాకు తెలిసిపోయిందా లేదా చైనా వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొట్టారో తెలియదు.
కానీ మోడీ గారి నుంచి ఇలాంటి ఆర్డర్ రావడంతో చైనా మిలిటరీ బార్డర్ దగ్గర రాకుండా దూరంలోనే ఆగిపోయింది. ఇది నరవానే గారు తన బుక్లో రాసిన ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు దీనిపైనే కాంగ్రెస్ రచ్చ చేయడం మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ దీన్ని బేస్ చేసుకొని బీజేపీని, మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ పూర్తి ఇన్సిడెంట్లో బీజేపీ తప్పు చేస్తున్నట్టు, మోడీ వీక్గా ఉన్నట్టు మీకు ఎక్కడైనా అనిపించిందా? కానీ రాహుల్ గాంధీకి అనిపించింది. అయితే ఈ సిచ్యువేషన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా అర్థం చేసుకున్నారు. నిజానికి మిలిటరీ అండ్ పోలీసులకు మీకు ఆ సిచ్యువేషన్లో ఏది రైట్ అనిపిస్తుందో అది చెయ్యండి అని చెబితే వాళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. అంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు. మీకు శత్రువులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళను ఎలా డిస్ట్రాయ్ చేయాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్పినట్టు. ఇది అల్టిమేట్ ఆర్డర్లోకి వస్తుంది, పోలీసులకైనా మిలిటరీకైనా. ఇలా కాకుండా ముందు మీరు అటాక్ చేయకండి, వాళ్ళు అటాక్ చేసేదాకా వెయిట్ చేయండి. మనం ముందుగా అటాక్ చేస్తే వాళ్ళు రెచ్చిపోతారు అని చెబితే మిలిటరీకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మీలో ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ ఆర్మీలో పనిచేస్తుంటే నాకు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయండి. ఆర్మీ ఆర్ పోలీస్ ఆఫీసర్లకు మీ స్టైల్లో శత్రువులతో డీల్ చేయండి అని చెప్పడం బెటరా, లేదా రెస్ట్రిక్షన్లు పెడుతూ ఆర్డర్ ఇవ్వడం బెటరా? ఇక్కడ మోడీ గారు ఇచ్చిన ఆర్డర్ని మీరు ఎలా చూస్తారో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ఎలా అర్థమైంది అంటే, రాత్రి 8 గంటలకు చైనా మన బార్డర్ వైపు రావడం మొదలుపెట్టింది. మోడీ గారి నుంచి ఫైనల్ ఆర్డర్ రాత్రి 10:30 వచ్చింది. ఈ 2 గంటల వరకు మోడీ ఏం చేస్తున్నాడని క్వశ్చన్ చేస్తున్నాడు. బ్రో, మోడీ గారు మనలాగా పని పాట లేకుండా కూర్చున్న లీడర్ కాదు కదా, ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి, వేరే పనుల్లో బిజీ ఉన్నాడు కావచ్చు. అయినప్పటికీ 2 గంటల్లో డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు 2 గంటల వరకు మోడీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు అనుకోకండి. ఆ టైంలో హోమ్ మినిస్టర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు అండ్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఎక్స్టర్నల్ మినిస్టర్ అందరూ కలిసి యుద్ధాన్ని స్టార్ట్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతున్నారు. యుద్ధాన్ని స్టార్ట్ చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవడం మామూలుది కాదు. ఆ నిర్ణయం వేల లక్షల మంది జీవితాన్ని డిసైడ్ చేస్తుంది, దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. 2 గంటల్లోనే మోడీ అల్టిమేట్ ఆర్డర్ ఇచ్చేయడం ఈజ్ ద బెస్ట్ అని కొంతమంది చెప్తుంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆ 2 గంటల్లో ఒకవేళ చైనా ఆర్మీ మన ఇండియా బార్డర్లోకి వచ్చేసి ఉంటే ఏమయ్యేది, అప్పుడు మోడీ ఏం చేసేవాడు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే మోడీ ఇక్కడ మీకు రైట్ అనిపించిన డెసిషన్ తీసుకోండి అని చెప్పడం ఏంటి? మోడీ దగ్గర ఎటువంటి ప్లాన్స్ లేవా అని నిలదీస్తున్నారు. ఇలా మీలో ఎవరికైనా అనిపిస్తుంటే ఒకసారి ఆ సిచ్యువేషన్లో మీరుండి ఇమాజిన్ చేయండి. డెసిషన్ మేకింగ్లో డిఫరెన్స్ మినిస్టర్లు ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి తీసుకున్న నిర్ణయం మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి, ఏదైనా అయితే నేను చూసుకుంటాను అని మోడీ గారు చెప్పడం. ఈ ఆర్డర్ మీకు ప్లాన్ లేకుండా ఇచ్చిన ఆర్డర్ లాగా అనిపిస్తుందా? మన మిలిటరీ దగ్గర చైనాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి అనే ప్లాన్స్ లేవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో మొత్తంగా మోడీ గారు ఇచ్చిన ఈ ఫైనల్ ఆర్డర్స్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతుంది. కాంగ్రెస్కి కంప్లీట్ నెగటివ్గా అర్థమైంది, అందుకే వాళ్ళు ఈ పాయింట్ని రేజ్ చేస్తున్నారు. కానీ దీనివల్ల బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు, కాంగ్రెస్కి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. రాహుల్ గాంధీ గారు ముందు క్యాస్ట్ సెన్సస్ గురించి స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఓట్ చోరీ గురించి మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి బార్డర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. యాజ్ ఏ ఇండియన్గా చెప్తున్నాను, ఇవన్నీ టైం వేస్ట్ వ్యవహారాలు. దీంట్లో కాంగ్రెస్కి వచ్చేది లేదు, బీజేపీకి పోయేది లేదు. జస్ట్ పార్లమెంట్లో డ్రామా మాత్రమే నడుస్తుంది. చైనా ఇప్పుడు కాదు, 1962లోనే మన బార్డర్లోకి ఎంటర్ అయిపోయింది. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు చైనా మన అక్సై చిన్ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా ఆ ప్రాంతంలో తమ మిలిటరీని యాక్టివ్గా మెయింటైన్ చేస్తుంది. ఈ మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు 3వసారి బీజేపీ గవర్నమెంట్ కూడా వచ్చింది. కానీ ఎవ్వరూ కూడా చైనాను ఏమీ చేయలేకపోయారు. అలాంటప్పుడు ఈ అక్సై చిన్ గురించి మాట్లాడడం వదిలేసి ఈ బుక్ గురించి గొడవ పడుతున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ బుక్ ఇంకా పబ్లిష్ కూడా అవ్వలేదు. మ్యాగజైన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ నరవానే గారు తన బుక్లో మెన్షన్ చేశారో లేదో కూడా మనకు తెలియదు. బట్ దానిపైన ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో టైం వేస్ట్ చేయడంతో పాటు ప్రజల్ని కూడా మభ్యపెడుతున్నారు. మన దేశానికి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ చాలా అవసరం. బీజేపీ కరెక్ట్గా పనిచేయాలి అంటే వాళ్ళకు తగ్గట్టుగా అపోజిషన్ ఉండాలి. కానీ
బీజేపీ అదృష్టం. మన దురదృష్టం ఏమిటంటే మన అపోజిషన్ ఉండాల్సినంత స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు, బ్రదర్ నరవానే గారు ముందుకు వచ్చి నా బుక్లో రాహుల్ గాంధీ చెప్పినవి లేవు లేదా 100% ఉన్నాయి అని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. కానీ అతను చెప్పకూడదు. ఎందుకంటే ప్రజెంట్ ఈ బుక్ డిఫెన్స్ మినిస్ట్రీ అండర్లో ఉంది. వాళ్ళు దాన్ని పూర్తిగా చెక్ చేస్తున్నారు. అలాగే ఈ బుక్పై పూర్తి రైట్స్ పెంగ్విన్ పబ్లిషర్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ బుక్ గురించి ఎటువంటి కామెంట్ నరవానే గారు చేయకూడదు. మరి మ్యాగజైన్లో ఈ బుక్ గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది అంటే అది ప్రమోషన్లో ఒక పార్ట్. ఇప్పుడు సినిమాల్ని ఎలా అయితే కాంట్రవర్సీ చేసి ప్రమోట్ చేస్తారో ఈ బుక్లోని కొన్ని విషయాల్ని బయట ఇలా రివీల్ చేసి హైప్ పెంచుతారు. రాహుల్ గాంధీ పుణ్యమా అని ఈ బుక్ చాలా ఫేమస్ అయిపోయింది. దాన్ని ఇమీడియట్గా పబ్లిష్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు, కానీ డిలే చేస్తే రావాల్సిన రెవెన్యూ కూడా పడిపోతుంది. మొత్తంగా ఇది రాహుల్ గాంధీ గారు ఈ బుక్ పట్టుకొని కొన్ని రోజులుగా మీడియా ముందు క్రియేట్ చేస్తున్న సెన్సేషన్. ఈ హోల్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? చైనా ఆర్మీ విషయంలో మోడీ గారు ఇచ్చిన ఆర్డర్స్ మీకు రైట్ అనిపించిందా? లేదా రాహుల్ గాంధీ గారిలాగా మోడీ దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు కాబట్టి అలాంటి ఆర్డర్ ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారా? బై ద వే, మిలిటరీ ఏం చేయాలో ప్లాన్ చేసి చెప్పేది మోడీ గారు కాదు. ప్లాన్ చేసేది మిలిటరీ అఫీషియల్స్, డిఫెన్స్ మినిస్టర్, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. వాళ్ళు ప్లాన్ చేస్తే దాన్ని అప్రూవ్ చేసే బాధ్యత మోడీ గారిది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.